మీద మీ అభిప్రాయం ఏంటి? ఏం లేదు బాబు, ఇదంతా డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చారు వాళ్ళ అన్నయ్య కానీ ఈయన కానీ. అవునా? ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అన్ని థియేటర్లు ఆ డబ్బులతోటే తీసుకున్నారు లీజ్కి. ఓకే, మీ ఏంటి డిప్యూటీ సీఎం అయిన తర్వాత మీకు కనిపించిన మాట? ఏమి లేదు, మేము బందర్నాయుళ్ళమే, మాకేం న్యాయం చేసింది లేదు, ఆయన అడిగింది లేదు, ఇచ్చిన శాఖలకైనా న్యాయం చేస్తారు? అసలు ఏమీ లేదు, అసలు ఎవరిని పట్టించుకోడు ఆయన. ఆయన ఎంతసేపు డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చాడు అంతే, అన్నదమ్ములు ఇద్దరు అంతే. మరి ఇప్పుడు తెలంగాణలో పోటీ చేస్తా వస్తుంది, అక్కడ కూడా కూటమే, ముగ్గురు కలిసే ఒత్తుగానే చేస్తారు. మోడీ ఐడియా ఇచ్చాడు అక్కడ. ఓకే, ఏది కార్పొరేషన్ ఎలక్షన్లు ఉన్నాయి అక్కడ, ముందు కార్పొరేషన్ ఎలక్షన్లో బిగిన్ చేసేయండి. ఓకే, అది మోడీ ఇచ్చిన ఐడియా ప్రకారం ఫాలో అవుతున్నాడు. మరి అక్కడ ప్రభావం చూపించింది అంటారా? మరి ఏమీ లేదు, ఏముండదు. మరి అక్కడ రకరకాల కామెంట్ చేస్తున్నారు ఆయన్ని. చెయ్యాలి, చేస్తే గానీ ఆయనకి ఇది రాదు. తెలంగాణ ప్రజల్ని నాశనం చేయడం కోసం వస్తుంది. బీజేపీ దగ్గర డబ్బులు తీసుకొని నువ్వు తెలంగాణ నాశనం చేయడం కోసం ఇలా చేస్తున్నావు అనేసి పొన్నం ప్రభాకర్ రావు గారు అన్నారు. కరెక్టే అంటారా? అనిరుద్ రెడ్డి గారు కూడా విజయ్ 12 సంవత్సరాల నుంచి కష్టపడ్డాడు, ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టాడు. ఎవరైనా సరే సొంత డబ్బులు ఖర్చు పెట్టినా కూడా ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి నా బొంద ఏమీ చేయలే, అంతా అవుతుంది. ఎందుకు? నలుగురికి అందరూ జీతం ఇస్తాడు అంతే. పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు రిటైర్ అయిపోయిన వాళ్ళు బందర్నాయుళ్ళు ఉంటే వాళ్ళంతా వెళ్ళారు, వెళ్తే కుర్చీలు వేయొద్దన్నాడు, వాళ్ళని రావద్దన్నాడు, మీరేం అవసరం లేదు నాకు అన్నాడు, కాపుల్నే వద్దన్నాడు. ఏంటి మరి విజయ్ ఇక్కడ సింగిల్ గా పోటీ చేయడానికి కారణం? చేయలేడు ఆయన, ధైర్యం లేదంటారా? విజయ్ 12 సంవత్సరాల నుంచి కష్టపడ్డాడు, ఊరికే బ్యానర్ కడితే ముఖ్యమంత్రి అయిపోయాడు అన్నాడు ఈయన కూడా ఎప్పటి నుంచో పార్టీ పెట్టున్నాడు. వస్తుంది, ఆయన 12 సంవత్సరాలు కష్టపడ్డాడు, సొంత డబ్బులు ఖర్చు పెట్టాడు, మరి చాలా బాగా చేశాడు. కేసీఆర్ కూతురు గారు ఏమన్నారంటే వంద కరెక్టే, ఫస్ట్ నీ రాష్ట్రం చూసుకో, నీ అమరావతిలో చూసుకో, మాది మేము చూసుకుంటే మా జాగ్రత్త అన్నారు. కరెక్టే, మరి అంతే అంటారు. నాకైతే లెక్క ప్రకారం అయితే మన వాళ్ళందరిని అట్లా తరిమేయాలి. ఓకే, ఆంధ్ర వాళ్ళందరినీ తెలంగాణను తరిమేస్తే ఎంతో ఇదవుతుంది. ఎందుకంటే నా వాళ్ళకే ఉన్నాయి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, ఒక ఉద్యోగం ఇవ్వలేదు తెలుసా, అయినోడు వస్తే అయిపోద్ది అంట. మా బందర్నాయుడులో మమ్మల్ని రానివ్వరు. ఒక మాటలో ఈ కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే అసలు అనవసరం, వేస్ట్ ఆయన. ఓకే సార్, థ్యాంక్ యూ. అన్న, పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారి మీద నా అభిప్రాయం అంటూ ఏమీ లేదు. ఆయన ముందే చెప్పారు, నాకు రాజకీయాలు కొత్త, నేను నేర్చుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారి దగ్గర అని. ఇప్పటికీ బలపడ్డారంటారా రాజకీయంగా? లేదు, మెరుగుపడ్డారా అంటే ట్రైనింగ్ అవుతున్నారు అంతే. డిప్యూటీ సీఎం అయిన తర్వాత మీకు కనిపించిన మార్పు ఏంటి? ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత మీకు కనిపించిన మార్పు ఏంటి? సమస్యలు ఎక్కడ ఉన్నా సరే దాని మీద స్పందిస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా మన గోదావరి వెళ్ళారుగా, వాళ్ళకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి నోటీసులు ఇవ్వడం కానివ్వచ్చు, ఏదైనా కానివ్వచ్చు, కానీ యాక్షన్స్ అయితే తీసుకుంటున్నారు. ఓకే, ఏంటన్నా మన వైజాగ్లో స్టీల్ ప్లాంట్ అగ్నిమాన్, అది దాని మీద నా అభిప్రాయం అంటూ ఏమీ లేదు, కానీ దాన్ని ప్రస్తుతానికి ప్రైవేటైజేషన్ చేస్తున్నాం అంటారు. కొంచెంసేపు ఏమో గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి, దానివల్ల అక్కడ ఏమైనా పనులు జాప్యం జరిగి ఉండొచ్చు, కానీ అది దురదృష్టవశాత్తు జరిగింది తప్ప దానికి కూడా ప్రభుత్వం కారణం అని తీస్తున్నారు. అలా లేదు, అలాగా వేరే వాళ్ళ మీద నెట్టేయకూడదు. ఓకే, అంటే అప్పుడు ఆ సమయంలో మన టైం బాగాలేదు అనుకోడు. ఏంటన్నా ఇప్పుడు మరి తెలంగాణ కూడా ఆయన పోటీ చేస్తా అంటున్నారా, దాని ప్రభావం ఉంటుంది అనుకుంటున్నారా? చేయొచ్చు, తప్పేమో. అక్కడ ఏదైనా ఇంపాక్ట్ ఉంటుంది అంటే గెలిచే అవకాశం ఏమైనా ఉంటుంది అంటారా? అది మనం చెప్పలేం. కూటమికి వెళ్తారా, సింగిల్గా వెళ్తారా అనుకుంటున్నారా? అక్కడ పోటీ చేయడానికి సింగిల్గా చేస్తారా, కూటమిగా చేస్తారా? కూటమిగానే చేస్తారా? సింగిల్గా కష్టం అని తెలిసిపోయిందిగా, కూటమిగా ఏంటి ఇప్పుడు మరి అక్కడ రకరకాల కామెంట్ చేస్తున్నారు ఆయన్ని. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎటువంటి కామెంట్లని పట్టించుకోడు, ఏదైనా చెయ్యాలనుకుంటే తను ఒక్కడే నిలబడి చేస్తాడు. బెదిరిస్తున్నారు అక్కడ రానికుండా ఎందుకు? భయపడే వ్యక్తి అయితే కాదుగా పవన్ కళ్యాణ్. మరి ఎందుకు ఆయన అంత బెదిరించి అక్కడ రానికుండా వాళ్ళు ఎందుకు అంత ఆయన్ని ఇది చేస్తున్నారు? ఎవరు? కాంగ్రెస్ అధికారంలో ఉన్న వాళ్ళు అలా చేయడం కామనే, ఈయన ఏమి వెళ్లకుండా ఉండలేదు. మరి కవిత గారు కూడా ఏమంటారు, ఫస్ట్ నీ రాష్ట్రం చూసుకొని అమరావతిలో నీళ్ళు రాకుండా చూసుకో, మాది మేము చూసుకుంటే మా జాగిర. కవిత గారే సొంత ఇంటి నుంచి బయటకు వచ్చారు, అది ఆవిడ ముందు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. నీ ఆస్తిలో కూడా సగం వాటా మాదే, మేనైజంలోనే మీ సినిమాలు ఎక్కువ ఆడాయి, ఇక్కడే నీకు ఎక్కువ వచ్చాయి, నీ కార్లు కానీ నీ సొమ్ములు కానీ అన్నిట్లో తెలంగాణ సొమ్ము ఇది అని పవన్ కళ్యాణ్ గారు అన్నమాటే. రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే తెలంగాణ వచ్చేదా? మీరు చెప్పండి, రాదు కదా.
ఇంకవన్నీ ఎందుకు? ఓకే, ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల మీద స్టడీ చేస్తున్నారు అంతే. ఇంకా ఆయన పెద్ద రాజకీయ దురంధరుడు ఏం కాదు. ఓకే, స్టడీ చేస్తున్నారు. ఆయనే చెప్పారు కదా, ఓకే. నేను నేర్చుకుంటాను చంద్రబాబు నాయుడు గారి దగ్గర, పాలన ఎలా చేయాలి ఏంటనేది నేర్చుకుంటాను తప్ప. వ్యక్తిగతంగా ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి? మంచి వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ అంటే ఆయన మచ్చలేని నాయకుడు అండి. ఎందుకంటే అవినీతి ఆరోపణలు లేని వ్యక్తి, కష్టపడి సినీ ఫీల్డ్లో వచ్చి సొంత డబ్బులు రైతుల కోసం పంపిణీ చేసిన వ్యక్తి. ఇతని మీద గతంలో గవర్నమెంటు 3 భార్యలు 3 బెల్లాలని పనికిమాలని నిందలు వేయటం తప్ప వ్యక్తిగత విషయాలు ఇతని మీద చర్చించి అతను అనవసరంగా రెచ్చగొట్టి నిన్నగైనా తెలంగాణలో రేవంత్ రెడ్డి పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టనీయకుండా చేసినందువల్ల నేను అక్కడ పోటీ చేస్తానన్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టి ఈ లేపిదన్నిచ్చుకున్నట్టుంది. సో నేను నెక్స్ట్ ప్రశ్న అదే అడగబోతున్నా. అక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మిస్టర్ పవన్ కళ్యాణ్ తెలంగాణ మాయా జాగిరే, మీకేం పని తెలంగాణలో అంటున్నారు ఆయన. ఆయన ఎవరండి? భారతదేశంలో ఎవరు ఎక్కడైనా పోటీ మీరైనా చేయొచ్చు, చేయొచ్చు, నేనైనా నేను ఎవరైనా చేయొచ్చు. పార్టీ పెట్టుకొని నువ్వైనా చేయొచ్చు. ప్రెస్ ఇవ్వాలి, మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టారు, పార్టీ పెట్టుకొని మీరైనా పోటీ చేసేది. ప్రతి వారికి హక్కు ఉంది. పొన్నం ప్రభాకర్ ఎవరండి? పొన్నం ప్రభాకర్ ఒక నాకు తెలిసి కాంగ్రెస్ గవర్నమెంట్లోనే అతను పుల్లలు పెడుతున్నాడు. మొన్న చూశారండి, వాళ్ళ ఆఫీసులో నెట్టి పడేశారు ఒక ఆయన్ని వాళ్ళ ముందే. కాబట్టి పొన్నం ప్రభాకర్ మాటలు పెద్దగా పరిశీలన తీసుకోవాల్సిన అవసరం లేదు. అనిరుద్ రెడ్డి అని ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ డబ్బులు ఎవరు ఇస్తే వాళ్ళ తరపున మాట్లాడతారు, రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ డబ్బులు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారి తరపున కూడా మాట్లాడతారు అంటున్నారు. నా సూటి ప్రశ్న, పవన్ కళ్యాణ్ గారు డబ్బులకు లొంగిపోతారా? మీకేమనిపిస్తుంది? ప్రజలు పవన్ కళ్యాణ్ మీద దేవుళ్ళ భావిస్తున్నాండి. పవన్ కళ్యాణ్ డబ్బులు కాసిపెడే వ్యక్తి అయితే గవర్నమెంట్ లేని కాలంలో కూడా సొంత డబ్బులు పంచాడండి కౌలు రైతులకి. ఆయన మాట్లాడిన మాటలకి ఏం చెప్తారు? కాంగ్రెస్ ఎమ్మెల్యే మాటలు కాంగ్రెస్ ఎమ్మెల్యే మాటలు ఎవరండి? కాంగ్రెస్ ఎమ్మెల్యే అన్నది అనిరుద్ రెడ్డి గారు జడ్చర్ల. కాంగ్రెస్ ఎమ్మెల్యే మాటలు ఇవాళ కాంగ్రెస్ ఏముందండి? ఒక తెలంగాణలోను, ఒక పక్క బెంగళూరులో తప్ప ఎక్కడ ఉందండి? ఇట్ట చౌకబారు మాటలు చేపట్టి ఇండియాలో పనికి రాకుండా పోయింది కాంగ్రెస్ పార్టీ. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కుదిరి కవిత గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కొన్న కారుల్లో, పవన్ కళ్యాణ్ కొన్న భూముల్లో అసలు పవన్ కళ్యాణ్ ఆస్తిలోనే మాకు హక్కు ఉందని చెప్తున్నామే. కవిత గారు మాటలు. కవిత నిన్న కాక మొన్న పార్టీ పెట్టిందండి. అక్కడ షర్మిల కూడా పార్టీ పెట్టారు. కవిత గారు ఏంటంటే వాళ్ళ అన్నకి చెల్లికి గిట్టక వాళ్ళ యొక్క సొంత వ్యవహారాల్లో పెట్టి సొంత పార్టీ పెట్టి ఆమె ఏదో కవిత గారు మొన్న జైలుకి పోయచ్చు కదండి, మధ్య లిక్కర్ స్కామ్లో. కాబట్టి ఆమె పార్టీ రేపు నిలబడే స్థితి లేదు. ఆమె కూడా మళ్ళీ తెరదించుకోవటమే. చాలా మంది కూడా ఆయన మీద కామెంట్లు చేస్తున్నారు, ఆయన రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఎవరి మీద? ఆయన మీద మాట్లాడితే ఎలివేట్ అవుతారన్న పవన్ కళ్యాణ్ గారి మీద. అంతే కదండి. మరి మనం ఎలివేట్ అవ్వాలంటే ఎవరి మీద ఒకళ్ళు చెప్తూ ప్రజల్లో ఎప్పుడు ఏదో టీవీ ముందు చెప్తూ ఉంటే మన గురించి ఎలివేట్ అవుతాం, లేకపోతే ఎవరు అనుకుంటారు? బలంగా కోరుకుంటున్నారు రంగా గారిని అభిమానించే అభిమానులు కావచ్చు, నాయకులు, పార్టీలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రి కావాలి అని బలంగా కోరుకుంటారు. జనసేన 175 స్థానాల్లో సింగిల్ గా వెళ్తే వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తారు పవన్ కళ్యాణ్ గారు ఏపీలో? నేను అడిగేది ఏపీ సింగిల్ గా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టం అండి. ఏదైనా కూటమి అయితేనే. తెలంగాణలో కూటమిగా సింగిల్కి వెళ్తే, తెలంగాణలో సింగిల్కి వెళ్ళినా కూటమికి వెళ్తే తెలంగాణలో కూటమికి వెళ్తే గెలుస్తారు. ఇక్కడ ఎలాగైతే అలా కొడతారు. ఓకే, చివరిగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ తిట్టే వాళ్ళకి ఇంకా చెప్పేది ఏముందండి? వాళ్ళకి ఏదో నోటు దోల ఏదో ఒకటి వాగాలి. అత తిట్టే కదా జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వచ్చింది. అలాగే వాళ్ళ విషయాలు పెద్దగా పట్టించుకోకుండా ఎవరు పట్టించుకోవట్లేదని టీవీ ముందుకు వచ్చి ఏదో వాగుతుంటారు. కుక్కలు వాగుతుంటాయి చూడండి మనం రోడ్డు మీద వెళ్తా ఉంటే. అంతే తప్ప పవన్ కళ్యాణ్ గురించి అనేవాళ్ళు వాళ్ళంతా వేస్ట్ ఫెలో ఎవరు లేరు. చివరిగా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? పవన్ కళ్యాణ్ గారు మంచి నాయకుడు అండి, ప్రజల మనిషి. అతను సొంత డబ్బులు ఖర్చు పెట్టి పార్టీ ముఖ్యమంత్రి కావాలి అన్న ఉద్దేశం కాకుండా గవర్నమెంట్ నిలబడాలి, ప్రజాస్వామ్యం కాపాడాలనే వ్యక్తి ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ మంచి నాయకుడు. ఎప్పుడైనా అతనికి స్టేట్లో మంచి పొజిషన్లో చూస్తామని మేము ఆశిస్తున్నాం.